ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయము 18వ వచనము. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోలుతుము? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించుచునెను. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం మనల్ని ఎంతగా బలపరుస్తుందంటండి. ఈ యొక్క దేవుని రాజ్యము దేన్ని పోలి ఉందయ్యా అంటే, ఒక తోటలోకి తీసుకుని వెళ్లి తన యజమాని ఆవగింజను నాటినట్లుగా ఆవగింజతో పోల్చింది. ఆవగింజ యొక్క గొప్పతనాన్ని మనం సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే అది చాలా దృఢమైనది. చిన్నదే గాని వృక్షాల అన్ని గింజలలో కల్లా చిన్నదైనది గాని అది పెరిగి పెద్దదైన తర్వాత ఒక మహావృక్షం అవుతుంది. ఎన్నో ఆకాశ పక్షులకు అది నిలయమవుతుంది. కాబట్టి నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహావృద్ధి చెందుతుంది. ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ లార్డ్. ఆమేన్.